హలో నమస్తే అండి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు చేయబోయే రెసిపీస్ ఏంటంటే వంటలండి, శ్రీరామనవమి స్పెషల్. అవి ఏంటో చూద్దాం రండి, చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ పులిహోరకు తాలింపు పెడతానండి. పులిహోరకు అన్నం రెడీ చేసుకున్నాను. ఇటు చూడండి, స్టవ్ ఆన్ చేస్తాను. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పోయాలండి తాలింపుకి. ఆయిల్ పోసి తర్వాత కొంచెం జీలకర్ర, ఒక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ గుండు మినపప్పు. పప్పులు మంచిగా ఉంటే టేస్ట్ ఉంటుందండి. పంటి కిందికి వచ్చినా మంచిగా ఉంటుంది. ఒక 2 స్పూన్ల శనగపప్పు, కలుపుకోవాలండి. ఇవి మంచిగా దూర వేగేదాకా. ఇవి వేగుతున్నాయండి. శనగపప్పు తాలింపు అంతా మంచిగా వేగుతుంది. దాని తర్వాత ఇగో ఒక 4 ఎండుమిరపకాయలు తుంపేసుకోవాలి. ఇట్లా తాలింపులో ఇవి వేసుకుంటే కూడా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు కూడా వేస్తాను. ఇగో పచ్చిమిరపకాయలని. మామిడికాయ పులిహోర అండి ఇప్పుడు నేను చేసేది. పల్లీలు మన ఛాయకు పల్లీలు వేస్తాను. కొంచెం పల్లీ టేస్ట్ కోసం. ఇక మామిడికాయలు స్టార్ట్ అయినాయి కదండి. ఏదో ఒకటి ఉంటుంది రోజు. గంగవాయిల కూర, మామిడికాయ పప్పు, మామిడికాయ పులిహోర, మామిడికాయ చట్నీ, ఇక ఏ ఉంటే అవి. మామిడికాయ పచ్చిపులుసు కూడా చాలా బాగుంటుందండి. మామిడికాయ పప్పు చారు కూడా బాగుంటుంది. మంచిగా వేయించుకోవాలండి ఇవన్నీ. దూరగా వేయించుకోవాలి. మెల్ల మీడియము మంటలో మంచిగా వేయించుకోవాలి ఇవన్నీ. పప్పులు, మిరపకాయలు, లాస్ట్లో పసుపు, మామిడికాయ తురుము, కరివేపాకు వేస్తానండి. ఇది కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి. కొంచెం మంచిగా ఉంటుంది కలర్ఫుల్గా. పసుపు, కొంచెం ఆయిల్, ఇప్పుడు ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు తురుము చూడండి, మామిడికాయ తురుము ఇట్లా కొంచెం వేగితే చాలండి. మామిడికాయ తురుము
చాలా అంటే చాలా బాగా స్మెల్ వస్తుంది. ఇందులో ఇంకా పసుపు వేసుకోవాలండి. ఒక స్పూన్ పసుపు, జీలకర్ర మెంతుల పొడి అండి, కంపల్సరీ ఉండాలి ఇది. జీలకర్ర మెంతుల పొడి, మామిడికాయ అన్నం చాలా బాగుంటుంది. ఇక ఇంగువ అయితే అందరికి తెలిసిందే, ఇంగువ లేనిది పులిహోరలే ఉండేవి. ఒక హాఫ్ స్పూన్ అంత వేస్తున్నాను. ఇట్లా మెల్లగా కలుపుకోవాలండి. మంచిగా వేగుతుంటుంది, ఫ్రై అయిపోతుంది మంచిగా. ఇందులోనే కొంచెం ఒక అన్నంకి సరిపోయినంత ఉప్పు, దీనికి సరిపోయినంత. కలర్ఫుల్గా మామిడికాయ పులిహోర. ఇట్లా మంచిగా కలుపుకోవాలండి. అన్నం కొంచెము పొడి పొడిలాడుతూ ఉండాలి, అప్పుడైతే బాగుంటుంది పులిహోరకు. ఇప్పుడు మంచిగా ఉందండి అన్నము, కరెక్ట్ సరిపోయింది. రైస్ కుక్కర్లోనే పెట్టినాను నేను, కాలుతుంది. మీరు కూడా నాలాగా చేయి పెట్టకండి, నేను కొంచెం కాలినా ఏం కాదు నాకు. ఇట్లా కలుపుకోవాలండి అంత. గుమగుమలాడే పులిహోర, మామిడికాయ పులిహోర అండి. ఇగో ఇట్లా అవుతుందండి. ఒక 10 మినిట్స్ ఇగో కలుపుడు అయిందండి మామిడికాయ పులిహోర. ఎంత బాగుంది చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఒక 5 మినిట్స్ మంచిగా ఇంకుతుందండి, మంచిగా పులిహోరకి పట్టుతుంది అన్నమాట మామిడికాయ, అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు వడ చేద్దామండి. మినప గారెలు, మినపపిండి వడ. మిక్స్కి వేసుకున్నాను, మెత్తగా రుబ్బుకోవాలండి. ఇట్లా మెత్తగా రుబ్బుకొని, నేను ఇందులో సాల్ట్ వేసిందంటే ఆల్రెడీ. సాల్ట్ వేసిన, ఇప్పుడు ఓన్లీ వేరే వేసుకొని ఇట్లా అంతా మిక్స్కి మెత్తగా వేసుకోవాలి. వడకు తెలిసిన విషయమే కదా. నేను మొత్తము నీట్గా నా పని నీట్గా ఉంటుందండి. కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇట్లా అంతా అంటించుకొని అట్లా చేయనండి. ఇట్లా ఇప్పుడు చూడండి, కొందరు ఏం చేస్తారంటే తర్వాత చూసుకుందాం అంటారు. నేను అట్లా కాదు. ఇగో జాడికి వెళ్ళి ఇట్లా తీసుకోవాలి, మనదే కదా సంసారం అది కూడా. ఇగో ఇప్పుడు దీంట్లోకి వడలకి కావాల్సిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర
ఇందులో వేసుకున్నానండి కట్ చేసి. ఇప్పుడు కొంచెం జీలకర్ర, కొంచెం జీలకర్ర, ఒక హాఫ్ స్పూన్. జీలకర్ర. ఆయిల్ కడాయి పెట్టిన, వేడవుతుంది. ఇవి మంచిగా ఉడకాలండి, సిమ్లోనే పెట్టుకోవాలి. ఇప్పుడు వడ కోసము చూడండి, ఇదంతా ఇట్లా కొంచెం చేయికి నీళ్ళు అంటించుకొని, నీళ్ళ చుక్క పడొద్దు, మంచిగా వస్తాయి. ఇట్లా ఉల్లిగడ్డలు కూడా వేసుకోవచ్చండి, ఇవాళ శ్రీరామనవమి కాబట్టి వేస్తలేను. ఇట్లా మంచిగా అంతా కలుపుకోవాలి. అన్నీ కలిసిపోయినాయి. ఫ్లఫీగా వస్తాయి ఇట్లా కొడితే పిండిని. సోడా అయితే ఏమి వేస్తలేనండి. సోడా ఏమి వేయకుండానే కొంచెం మంట ఎక్కువ పెట్టుకోవాలి. కొంచెం మంట ఎక్కువ చేసిందండి. ఇప్పుడు చెయ్యి మీద అయినా చేస్తాను నేను. ఇట్లా బట్ట కూడా వేసుకోవచ్చండి. ఇట్లా బట్ట వేసుకొని ఇట్లా రౌండ్గా చేసుకొని రంధ్రం చేసుకొని ఇట్లా ఇట్లా వేసుకోవాలండి అన్నీ. అన్నిట్లానే ఇలాగే చేసుకోవాలి వడలు. చాయ్ స్టైనర్ మీద కూడా వస్తాయండి. దాని మీద కూడా చేసుకోవచ్చు. వడలు చాలా బాగుంటాయి. ఇట్లా చేసుకొని చూడండి మీరు. రెండోసారి కూడా వేసిందండి, చూడండి. ఇవి చాలా ఈజీ అండి. రాని వాళ్ళు కూడా చేయొచ్చు. వడలు స్టైనర్ మీద చేయొచ్చు, చేయితోటి కూడా చేయొచ్చు, బట్ట మీద కూడా చేయొచ్చు, అరటాకు మీద కూడా చేయొచ్చు. వడలు ఎలాగైనా వస్తాయండి. నేను చేయి మీద చేసి చూపెడతాను ఇప్పుడు. ఇది చిన్న కడాయి ఉంది.
ఇవి మెల్లగానే ఉడకాలండి కొంచెం. రెండవ వాయి కూడా అయిపోయినాయండి. అసలు నూనె ఇంత కూడా లేదండి వీటికి, అస్సలు పట్టట్లేదు, అంత బాగుంది. ఇప్పుడు చేయి మీద చేసి చూపిస్తానండి. మాకు చేయి మీద అలవాటు. ఇప్పుడు ఇట్లా తీసుకుంటామండి, ఇట్లా తీసుకొని చూడండి, ఇట్లా ఫాస్ట్గా వేసేస్తాం అన్నమాట, మాకు అలవాటు కాబట్టి. మీకు చూపించడం కోసము బట్ట అట్లా చూపించినాను. నాకు ఎక్కువ పెద్దగా ఉంటాయి, ఎక్కువ చిన్నగా ఉంటాయండి, మీడియం ఉంటాయి. ఎంత ఫాస్ట్గా అయింది చూడండి. ఇక సూపర్ అయినాయండి. ఒక జర్ర వేడి కావాలండి, కొంచెం వైట్ ఉన్నది. వడలు సూపర్ వస్తాయండి ఈ ప్రాసెస్లో చేస్తే. చూడండి, సూపర్ ఉన్నాయి చూడండి. శ్రీరామనవమి స్పెషల్. రెండవ వాయి కూడా వడలు కంప్లీట్. చూడండి, పేపర్లు ఎందుకు వేసినంటే ఆయిల్ ఉంటే కూడా పీల్చుకుంటుందండి. ఇంకొక రెండు అవుతాయండి. ఇప్పుడు నెక్స్ట్ చక్కెర బూరెలండి, అదేంటో చూపిస్తాను నేను. ఇప్పుడు వడలు అయిపోయినాయి. చక్కెర పూర్ణాలండి ఇవి, శ్రీరామనవమి స్పెషల్ శ్రీరామనవమి స్పెషల్. ఇదేమో దోశ పిండి, దోశ బ్యాటర్లో ఇది వేసి ఇట్లా చేస్తానండి. ఇట్లా ఉండలు చేసుకొని పెట్టుకున్నాను, ఇట్లా చేస్తాను చూడండి. ఇట్లా చేస్తారండి, అన్నీ ఇలాగే చేసుకోవాలి బూరెలు. ఇప్పుడు చేతితో వేస్తానండి, చూద్దాం. ఇట్లా అన్నిట్లో వేసుకోవాలండి.
చాలా టేస్ట్ ఉంటాయి. కొందరు బియ్యం పిండి కానీ గోధుమ పిండి కానీ అట్లా అద్దేస్తారు. అట్లా కాకుండా ఇట్లా దోశ పిండిలో వేస్తే కూడా చాలా బాగుంటాయి. చాలా అంటే చాలా బాగుంటాయి. ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. కొంచెం పని ఎక్కువ అయిపోతుందండి ఇట్లా చేస్తే. దోశ పిండి వేసుకోవాలి, అదైతేనేమో మైదా పిండి గోధుమ పిండి అట్లా వేసుకుంటారు కదా, అట్లా కాకుండా ఇట్లా చేస్తున్నారు. కొంచెం ఎక్కువ పట్టదు దీనికి. చూడండి పూర్ణాలు ఎంత బాగా వస్తున్నాయి. పూర్ణాలు అంటారండి, పూర్ణాలు. వేయడమే ఇక. కాలెత్తుకు తొందరగా కాలుతాయి కాలడం అయితే. ఈజీగా కాలుతాయి. కడాయి చిన్నగా ఉంది, కొంచెం కొంచెం వేసుకో. క్రిస్పీగా మంచిగా వస్తాయండి ఇవి. మేము శ్రీరామనవమికి పులిహోర, వడపప్పు, బెల్లం పానకం అండి. బెల్లం పానకము, పూర్ణాలు, ఏం ఐటమ్స్ అండి. చాలా టేస్టీగా ఉంటాయండి. వచ్చే టేస్ట్ అయితే చెప్పనవసరం లేదు. ఎక్కువ పిండి కూడా పట్టదండి, కొంచెమే పడుతుంది వీటికి దోశ పిండి. ఈరోజు శ్రీరామనవమి స్పెషల్ అండి. ఇగో పులిహోర చాలా బాగుంటుంది. మామిడికాయ పులిహోర అండి. ఇక మినపప్పు గారెలండి. మినపప్పు వడ అంటాం మేము. ఇవేమో చక్కెర బూరెలు. ఇక పానకము, బెల్లం పానకము, వడపప్పు. ఇప్పుడు అదేంటో మీకు చూపిస్తానండి పెట్టి. వడపప్పు, పులిహోర, గారెలు. ఇక తిని చూసి చెప్పండి.